జిల్లాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరిలోకి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం అంతకంతకు పెరిగిపోతోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 56 అడుగులకు చేరింది. ప్రస్తుతం గోదావరి నది నుంచి దిగువకు 15,90,778 క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేస్తున్నారు. గోదావరి ఇప్పటికే 3వ ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న జిల్లా కలెక్టర్ అంకిత్ సహాయక చర్యలకు అధికారులు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. గోదావరి పరివాహక ప్రాంతాలు, లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులకు సూచనలు జారీ చేశారు. మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. ప్రస్తుతానికి భద్రాచలం వద్ద గోదావరి పరవళ్లు దొక్కుతుంది. గోదావరి ఉగ్ర గోదావరి అయితే ప్రవాహం కొనసాగుతున్న సిచ్యువేషన్ భద్రాచలంలో ఉంది. దాదాపుగా నిన్న నుంచి చూసుకున్నట్టయితే మొదటి ప్రమాద హెచ్చరిక, రెండో ప్రమాద హెచ్చరిక నుంచి ఈరోజు 3వ ప్రమాద హెచ్చరిక దగ్గర గోదావరి ప్రవాహం కొనసాగుతుంది. దాదాపుగా మనం చూడొచ్చు గోదావరి ప్రవాహం ఏ విధంగా ఉందనేది. ప్రస్తుతానికి మనం భద్రాచలం ఆలయానికి ఎదురుగుండా ఉండి కరకట్ట ప్రాంతంలో ఉన్నాం. ఇప్పటికే ఇక్కడ ఆలయానికి సంబంధించి ఆంజనేయ స్వామి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కొన్ని ఆలయాలు ఉన్నాయి, దేవుడికి సంబంధించిన ఆలయాలతో పాటు కళ్యాణకట్ట, ఇవన్నీ కూడా నీట మునిగినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. సాధారణ రోజుల్లో ఇవంతా కూడా భక్తులు వచ్చి ఇక్కడ ఏదైతుందో పుణ్యస్థానాలు ఆచరిస్తారు. ఇక్కడ ఆచరించిన తర్వాత టెంపుల్కి వెళ్ళి వాళ్ళు పూజలు చేస్తారు. సో ఇప్పుడు ఈ మొత్తం కూడా కరకట్టకు సంబంధించినటువంటి మొత్తం కూడా మునిగిపోతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఆలయాలు మొత్తం కూడా నీట మునిగినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇంకా గోదావరి పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు అయితే అంచనా వేస్తున్న సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ప్రజెంట్ అయితే దాదాపుగా గోదావరి దగ్గర 56 అడుగుల మేర కూడా గోదావరి ప్రవాహం కొనసాగుతుంది. భద్రాచలంలో ప్రస్తుతానికి 56 అడుగుల ప్రవాహం ఉందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా 3వ ప్రమాద హెచ్చరిక కూడా ఇక్కడ కొనసాగుతుంది. 3వ ప్రమాద హెచ్చరిక 53 అడుగులకే అధికారులు వెల్లడించిన నేపథ్యంలో ఇంకా 3 అడుగులు ఎక్కువ కూడా ప్రవాహం కొనసాగుతుంది. ఈ ప్రవాహం ఈ రోజు మొత్తం కూడా ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటికే మనం చూసుకుంటే ఇటు అంటే భద్రాచలం నుంచి ఇటు ఛత్తీస్గఢ్ కానీ, ఒడిశా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళే ప్రధాన రహదారులపై కూడా వరద నీరు చేరడంతో కూడా పూర్తి స్థాయిలో కూడా వాహనాలను కూడా నిలిపేసినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. భద్రాచలం నుంచి ఎటు పోవడానికి కూడా వీలు లేకుండా పూర్తి స్థాయిలో కూడా ఏదో హైవే రోడ్లపై కూడా వరద నీరు గోదావరి వరద నీరు ముంచెత్తడంతో కూడా పూర్తి స్థాయిలో కూడా వాహనాలు మొత్తం నిలిపేసారు. అంతేకాకుండా బ్యారిగేట్స్ రోడ్డుకి ఏదైతే ఉందో హైవే రోడ్లకు మొత్తం కూడా బ్యారిగేట్స్ పెట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా వెళ్ళొద్దని చెప్పిన సిచ్యువేషన్ కనపడుతుంది. అయితే ఇటు విజయవాడ నుంచి వచ్చే వెహికల్స్ కానీ, హైదరాబాద్ నుంచి వచ్చే వెహికల్స్ భద్రాచలం దగ్గర ఏదైతే ఉందో సారపాక దగ్గరనే వాహనాలు మొత్తం కూడా లారీలు, ట్రాన్స్పోర్ట్ వాహనాలు కూడా నిలిపేస్తున్నారు. ఎందుకంటే భద్రాచలం నుంచి ఎటు పోలేని పరిస్థితుల నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా వాహనాలు మొత్తం కూడా ఇక్కడే నిలిపేయాలని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే మనం చూడొచ్చు కరకట్ట ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ భక్తులను కూడా ఎవరు కూడా అనుమతించట్లేదు. ఎందుకంటే భారీగా వరద నీరు చేరుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా మనం చూడొచ్చు ప్రవాహం ఏ విధంగా ఉందో. పూర్తిగా ఆలయం కూడా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఆంజనేయ స్వామికి సంబంధించిన ఆలయం ఉంది. ఆలయం మొత్తం కూడా నీట మునిగిన సిచ్యువేషన్ కనపడుతుంది. దాని వెనక సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఒకటి ఉంది. సో ఆ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కూడా మొత్తం కూడా నీట మునిగిన పరిస్థితి కాబట్టి దాని వెనక కళ్యాణకట్ట ఉంది. కళ్యాణకట్ట కూడా మొత్తం కూడా నీట మునిగిన సిచ్యువేషన్ మనం చూడొచ్చు. పూజలు చేసే ప్రాంతం ఇదంతా కూడా కరకట్టకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఇక్కడ స్టెప్స్ ఉంటాయి. ఇక్కడ పూజలు ఏదైతే పుణ్యస్థానాలు ఆచరించిన ఇక్కడ పూజలు చేసి నేరుగా రాములవారిని దర్శించుకుంటారు. పూర్తిగా ఇప్పుడు మాత్రం అన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆలయాలు మొత్తం కూడా నీట మునిగిన సిచ్యువేషన్ కనపడుతుంది. ఇదే ప్రభావం సాయంత్రం దాకా కూడా ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పూర్తిగా భక్తుల్ని అనుమతించట్లేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ పుణ్యస్థానాలు ఆచరించడానికి ప్రస్తుతానికి వరద ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో ఎవరిని కూడా ఆలయానికి సంబంధించి వచ్చిన భక్తులను ఎవరిని కూడా పుణ్యస్థానాలు ఆచరించడానికి ఎవరిని కూడా గోదావరికి అయితే రానియట్లేదు. అధికారులు మొత్తం కూడా చూసుకున్నట్టు ఎక్కడికెక్కడికి పకడ్బందీగా కూడా బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే కరగట్ట మీద మొత్తం కూడా రహదారులు ఏవైతుంటే అన్ని కూడా క్లోజ్ చేసినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. ఎవరిని కూడా ఇక్కడికి రాని పరిస్థితి మనం చూడొచ్చు. ప్రస్తుతానికైతే గోదావరి ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో చుట్టూ ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉంటే ముంపుకు గురైనటువంటి గ్రామాలు మొత్తం కూడా ఇప్పటికే అధికారులు పునరావాస కేంద్రాలకు కూడా పంపించారు. దాదాపుగా భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా 49 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరివాహక ప్రాంతంలో గోదావరి పరివాహక ప్రాంతంలో నుండి గ్రామ ప్రజలు మొత్తం కూడా పునరావాస కేంద్రాలకు ప్రస్తుతానికైతే తరలిస్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. నిన్న మొదటి ప్రమాద హెచ్చరిక వచ్చినప్పుడు కామన్గా గోదావరి తగ్గిపోద్దని అధికారులు ఒక అంచనా ఇస్తారు. కానీ అది క్రమంగా పెరుగుకుంటూ వచ్చి దాదాపు ఇప్పుడు 3వ ప్రమాద హెచ్చరిక దాటి గోదావరి ప్రవహిస్తుంది. పూర్తి స్థాయిలో కూడా ఈ ప్రవాహం ఇంకా కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. అయితే
ఈ రోజు రేపు అంటే ఎల్లుండి అంటే దాదాపు 3 రోజుల దాకా కూడా అధికారులు ఎవరు కూడా సెలవులు పెట్టుకోకూడదని చెప్పేసి కూడా జిల్లా కలెక్టర్ అయితే ఆదేశాలు జారీ చేసిన గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉంటే అయితే రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎట్టి పరిస్థితులు ఎక్కడ కూడా సెలవులు పెట్టుకోకూడదు. ఆదివారం ఉన్న సరే మన డ్యూటీలో ఉండాలి. ఆ గ్రామాలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారో అక్కడ అందరినీ చూసుకోవాలి. అంతేకాకుండా వరద ముంపులు ఏవైతే గ్రామాలు ఉన్నాయో వాళ్ళని మళ్ళీ రెస్క్యూ చేసి కూడా రక్షించాలి. దానికి సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఇచ్చిన సిచ్యువేషన్ కనపడుతుంది. ఇప్పటికే మనం చూసుకుంటే అధికార యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమే. ఏదైతే ముంపు గ్రామాలు ఉన్నటువంటి ప్రజలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సురక్షితంగా రక్షించడానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా రెడీగా ఇక్కడ భద్రాచలం దగ్గర పెట్టినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. ప్రస్తుతానికి అయితే ముంపులో ఉన్నటువంటి ప్రాంత ప్రజలందరూ కూడా తీసుకొచ్చి అయితే ప్రస్తుతానికి పునరావాస కేంద్రాలు చేస్తున్నారు. ఇక ఈ గోదావరికి పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా అధికారులు అయితే సూచనలు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో.